1 1 2లో 8 9 నేను రాసా. నేను రాసినది ఏంది చెప్పడది. అరే అరే ఇప్పుడు ఆ బండి బయలుదేరిందా? ఏదది 9 రా. అదే మొన్న మొత్తం చెప్పారు కదా. బాబు కైలాసం మాట్లాడుతున్నా కదా. ఏం కావాలి చెప్పు సార్. ఇవాళ రాత్రికి షిరిడీకి 4 టికెట్లు కావాలి. షిరిడీ నుంచి తిరుపతికి 4 టికెట్లు కావాలి సార్. 4 ఉండి తీసుకుంటాను సార్. సార్ తిరుపతి నుంచి రిటర్న్ టికెట్ హైదరాబాద్ కావాలి సార్. 4. గుర్తుందా నీకు? అసలు గుర్తుందా నీకు? అసలు ఎక్కడి నుంచి బస్సులు బయలుదేరిన తర్వాత గమ్యస్థానానికి చేరుకుంటుందో లేదా అని మేము చెప్తా ఉంటే రిటర్న్ టికెట్ కావాలి, తిరుపతికి టికెట్ కావాలంటావేంటి? ఏ ఆగే అని పాపం ముచ్చట పడుతున్నాడు, ఇచ్చేద్దాం అంతేనట. ఇదిగో షిరిడీకి నార్మల్ టికెట్ అయితే 1000, ఓల్వో అయితే 2000, స్లీపర్ అయితే 3000. అయ్యో బాబోయ్, ఆర్టీసీ అయితే 500 కదా సార్. ఆర్టీసీ అంటే ఏంటో తెలుసా నీకు? ఆర్ అంటే రాదు, టీ అంటే తెలియదు, సి అంటే చారదు. ఏ బాబు, షిరిడీకి వెళ్ళేది 2 ఆర్టీసీ బస్సులు, కానీ రోజుకి వెళ్ళేది 2000 మంది. వెళ్తావా? వెళ్ళు. షిరిడీకి నార్మల్ టికెట్ 4 ఇవ్వండి. అలాగే తిరుపతికి కూడా 4 టికెట్లు ఇవ్వండి. ఇదిగో షిరిడీ ఎక్కడ, తిరుపతి అక్కడ. వనస్థలిపురంలో 4 గంటల బస్సు బయలుదేరుతుంది. దిల్సునగర్లో సెకన్ ఆగుతుంది, లగిడి కప్పులో 30 సెకను, అమీర్పేటలో 1/2 సెకను, పటాన్చేరులో పంజాబీ దాబాలో 8 గంటల వరకు ఆగిపోద్ది. మిగతా ఎక్కడైనా నువ్వు మిస్ అయిపోతే ఇక్కడ క్యాచ్ చేసుకోవచ్చు. ఇదిగో లగేజీలకి గేజీలు కుదరవు. అదేంటి సార్, 4 ఉండే ఫ్యామిలీలో లగేజ్ లేకుంటేలా? మొత్తం నీ లగేజే ఉంటే మా కార్గో బిజినెస్ ఏం కావాలి? పైన కింద మా లగేజే ఉంటుంది. అని చేత నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు ఇలాంటి చిన్న బ్యాగ్ తెచ్చుకో, మీ ఆవిడ మనీ పర్సు పెట్టుకుంటుంది. పర్సా? ఇదో మా దగ్గర ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్సా? అయ్యా, పేపర్ చదవట్లేదా, టీవీ చూడట్లేదా? మొన్న షోలాపూర్లో అయింది, నిన్న నెల్లూరులో అయింది, రాత్రి గుంటూరులో అయింది, ఇందాక రాయలసీమలో అయింది. సంవత్సరానికి రోడ్డు యాక్సిడెంట్లో 1,50,000 మంది చచ్చిపోతున్నారు. అక్కడ ఎడ్యుకేట్ చేయలేక మేము చచ్చిపోతున్నాం. అన్నా బస్ ఫుల్ అయింది, బయలుదేరుతున్నా. నువ్వైతే ఫుల్ కొట్టావా? అరే ఊకో అన్నా, మందు లేదు గిందు లేదు, వారం రోజుల నుంచి ఒకటే చెప్తున్నారు. మస్తుగా నిద్ర వస్తుందన్నా. ఎలా డ్యూటీ మీద ఉన్నాం అనమాట. స్టీరింగ్ ముంగడ కూర్చుంటే ఒకటే స్లీపింగ్.